ఏపీలో ఎన్నికల సెగ పెరిగిపోయింది. తణుకు నియోజకవర్గంలో రాజకీయం రాజుకుంది. 1952లో ఏర్పడ్డ ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందాయి. కిసాన్ మజ్దూర్ పార్టీ, వైసీపీ చెరోసారి గెలిచాయి. టీడీపీ కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో ఈసారి వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతోంది రాజకీయం. అయితే 2024లోనూ వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బరిలో నిలిచారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఆరిమిల్లి రాధాకృష్ణ ఇక్కడ వరుసగా పోటీలో నిలుస్తూ వస్తున్నారు. ఈసారి కూడా ఆరిమిల్లికి టికెట్ కేటాయించింది టీడీపీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. తను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యే ముందు 3 సంవత్సరాల పాటు పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కారుమూరి సొంత నియోజకవర్గ ప్రజల కష్టాలు తీర్చడంలో మాత్రం విఫలమయ్యారు. నియోజకవర్గ కేంద్రమైన తణుకు పారిశ్రామిక పట్టణంగా గుర్తింపు పొందింది. వైసీపీ ప్రభుత్వం పరిశ్రమలకు ప్రోత్సాహకం, కార్మికుల సంక్షేమం గాలి కుదిలేసిందనే ఆరోపణలున్నాయి. నియోజకవర్గంలో వేలాది కార్మికుల ఆరోగ్య సంరక్షణ నిమిత్తం ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు అంశం పాలకులకు పట్టలేదని ప్రజలు వాపోతున్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం తణుకు ఏరియా ఆసుపత్రిని జిల్లా ఆసుపత్రి స్థాయికి పెంచింది. నియోజకవర్గంలో పరిశ్రమలతో పౌల్ట్రీ వ్యవసాయం కీలకం. పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. వేలాది ఎకరాలను ముంచుతున్న ఎర్ర కాల్వపై అక్విడేట్ నిర్మాణాన్ని విస్మరించారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి 10 ఎకరాల భూమి సేకరణ, టిడ్కో ఇళ్లు లబ్ధిదారులకు అందించడం, కాలుష్య నిర్మూలన, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం వంటి హామీలు అమలుకు నోచుకోలేదు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కేంద్ర ఆసుపత్రిగా టీడీపీ ప్రభుత్వం అప్గ్రేడ్ చేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆసుపత్రికి 10 ఎకరాల భూమి సేకరించాలని భావించారు. స్థల సేకరణలో పురోగతి లేదు. కానీ భవన నిర్మాణానికి అప్పటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని శంకుస్థాపన చేశారు. జిల్లా ఆసుపత్రిలో సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రహదారులు, డ్రైనేజీ, తాగునీరు వంటి సౌకర్యాలు లేవు. ఎర్రకాలువ ఏటా వేలాది ఎకరాలు ముంచుతోంది. దువ్వ, ముద్దాపురం, కొండేపాడు, కోనాల, సూర్యారావు పాలెం వంటి గ్రామాల్లో వరిచేలు ఏటా నీట మునుగుతున్నాయి. నియోజకవర్గంలో రహదారులన్నీ గోతులమయ్యాం. గ్రామాల్లో రోడ్డు నిర్మాణం చేపట్టిన దాఖలాలు లేవు. తణుకు సంత మార్కెట్లో గత ప్రభుత్వం ఆధునిక చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టింది. తర్వాత 5 ఏళ్లలో కేవలం ఫినిషింగ్ పనులు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించలేకపోయారు. దీంతో టీడీపీ అభ్యర్థి ఆరిమిల్లిని గెలిపిస్తే ప్రజల కష్టాలు తీరుతాయంటూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ పరిపాలనలో మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయనే అంశాన్ని బలంగా ప్రజలకు వివరిస్తున్నారు. తాను అధికారంలో ఉండగా తణుకు పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించినట్టు తెలిపారు. త్వరలో రాబోయే తెలుగుదేశం, జనసేన ప్రభుత్వంలో తణుకు పట్టణానికి పూర్వ వైభవం తెస్తామని రాధాకృష్ణ హామీ ఇస్తున్నారు. చూడాలి మరి ఈసారి తణుకు ప్రజలు ఎవరికి పట్టం కడతారు. అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?